హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ అందరికి కూడా బిజినెస్ స్టడీస్ 319 ఆ టెక్స్ట్ బుక్ పైన ఒక చిన్న గ్లిమ్స్ ఇవ్వబోతున్నాను. అయితే ఏంటంటే ఇదే బిజినెస్ స్టడీస్ టెక్స్ట్ బుక్ 319. సో బిఫోర్ గోయింగ్ దట్, ఇది ఏంటంటే దీన్ని మనం కామర్స్ కూడా అంటాము. అయితే రెగ్యులర్ ఇంటర్మీడియట్కి, ఓపెన్ ఇంటర్మీడియట్కి, కామర్స్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఏంటి తేడా అంటే, మీకు కామర్స్లో అకౌంట్స్ కూడా ఉంటాయి, ఏది డెబిట్ క్రెడిట్స్ అకౌంట్స్ అవి ఉంటాయి. కానీ కమింగ్ టు దిస్ సబ్జెక్ట్ అంటే మనము కమింగ్ టు బిజినెస్ స్టడీస్, ఇది ఓన్లీ థియరిటికల్ పార్టే ఉంటుంది. అకౌంట్స్కి మళ్ళీ మీకు సపరేట్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. సో 319 అనేది కంప్లీట్గా మీకు థియరిటికల్ పార్టే ఉంటుంది. సో ఇందులో మొత్తం మీకు 32 లెసన్లు ఉంటాయమ్మా, మొత్తం 32 లెసన్స్ ఉంటాయి. సో ఈ 32 లెసన్స్ మీరు ఏం చేయొచ్చు అంటే, అన్నీ కూడా మీకు స్టడీ మెటీరియల్ టైపే ఉంటుంది. ఇందులో చూడండి, ఫస్ట్ లెసన్ వచ్చేసి నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్లో డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ ఇన్ మోడర్న్ సొసైటీ, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. అంటే మనకి బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి, ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్, సోషల్ ఆబ్జెక్టివ్స్, హ్యూమన్ ఆబ్జెక్టివ్స్, నేషనల్ ఆబ్జెక్టివ్స్, గ్లోబల్ ఆబ్జెక్టివ్స్. తర్వాత స్టేట్ ద మీనింగ్ ఆఫ్ ఇండస్ట్రీ, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ డిఫరెంట్ టైప్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, సింథటిక్ ఇండస్ట్రీ, అనలిటికల్ ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్, అవి కూడా ఏంటంటే మీకు ప్రైమరీ ఇండస్ట్రీస్, సెకండరీ ఇండస్ట్రీస్. సో ఆటోమేటిక్ ఇది స్కోప్ ఆఫ్ బిజినెస్ ఫస్ట్ లెసన్. దీనిపైనే మీకు 2 మార్క్స్ 1 మార్క్స్ అంతా ఉంటాయి. తర్వాత సెకండ్ లెసన్ వచ్చేసి బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్. ఏంటమ్మా, బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్. సో ఇందులో మనకి సపోర్ట్ చేసేది ఏంటి, మెయిన్గా కమర్షియల్ బ్యాంక్స్. దే సపోర్ట్ ద బిజినెస్ బై గివింగ్ ద క్యాపిటల్. తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై కమర్షియల్ బ్యాంక్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. తర్వాత డిఫైన్ బ్యాంక్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్, మనం చేసిన బిజినెస్కి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత డిస్కస్ అని 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బ్యాంకింగ్ సపోర్ట్ సిస్టమ్, అంటే బిజినెస్కి సపోర్ట్ చేసే సిస్టమ్ని మొత్తం మీకు ఇందులో ఈ యొక్క దీంట్లో ఉంటుంది. ఇందులో వాట్ ఈజ్ వేర్ హౌసింగ్, వేరే రోజులు తెలుసా మీకు, అన్నీ మనం సామాను పెట్టుకున్న ప్లేస్ని వేరేది అంటాం. కమ్యూనికేషన్ సిస్టము, ట్రాన్స్పోర్ట్ సిస్టము, ఇవన్నీ కూడా సెకండ్ లెసన్లో ఉంటాయి. సో కమింగ్ టు థర్డ్ లెసన్ బిజినెస్ ఎన్వైరన్మెంట్. సో ఇక్కడ మీరు ఏంటంటే వాట్ ఈస్ ద డిస్క్రైబ్ ఇన్ బ్రీఫ్ ద ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ బిజినెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్. తర్వాత వాట్ ఈస్ ద రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ ఇండియన్ ఎకానమీ. దిస్ కమ్స్ అండర్ ద థర్డ్ చాప్టర్. కమింగ్ టు ఫోర్త్ చాప్టర్, మోడర్న్ మోడ్స్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు బిజినెస్ అనేది షిఫ్ట్ అయిపోయింది. అంటే అప్పుడు ఏంటంటే మనం కొనాలంటే మనము షాప్కి వెళ్ళి కొనేవాళ్ళము. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మోడర్న్ డేలో బిజినెస్ అనేది నాకు తెలిసి చాలా మటుకు ఈ కామర్స్లో నడుస్తుంది. ఈ కామర్స్ అంటే ఏంటి, ఆన్లైన్లో మనము ఈ అమెజాను, తర్వాత స్నాప్డీలు, ఫ్లిప్కార్ట్, అటువంటి ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, జెప్టో, ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఈ కామర్స్ ద్వారా బుక్ చేసుకొని ఇంటికి ఆటోమేటిక్గా డైరెక్ట్ తెప్పించుకుంటున్నాము. అండ్ ఎక్స్ప్లెయిన్ 4 ఎనీ న్యూ ట్రెండ్స్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్, అంతా ఈ బ్యాంకింగ్ మోడ్. సో అన్ని బ్యాంక్స్ కూడా ఈ బ్యాంకింగ్ మోడే నడుస్తున్నాయి, దాని గురించి అంటున్నాడు. అండ్ తర్వాత ఇవన్నీ నడవాలంటే ఏం కావాలి మీకు, ఇంటర్నెట్. సో ఇలా ఆస్క్ రైట్ ద 4 యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అలాగే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఈ కామర్స్లో ప్రాబ్లమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము మోసపోతూ ఉంటాం. ఒక ఐటెంని బుక్ చేస్తే వాడు ఇంకో ఐటెం పంపించేసి మనకి ఫోన్ ఎత్తకుండా మనల్ని మోసం చేస్తూ ఉంటారు. సో ఇది అబౌట్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో చూడండి అమ్మా, మనకి బిజినెస్ ఫిఫ్త్ చాప్టర్ ఇది. బిజినెస్ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వచ్చి సోల్ ప్రొప్రైటర్షిప్, అంటే ఒకటే ఓనర్ పెడతాడు, దాన్ని మనం సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాము. తర్వాత ఇంకోటి ఏముంటుందంటే పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్లో పెడతాం. తర్వాత పార్ట్నర్షిప్లో మనకి ఫర్మ్స్ ఉంటాయి, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 3 మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఇన్ ద బిజినెస్. తర్వాత ఇది కాకుండా మనకి ఇంకోటి జాయింట్ హిందూ ఫ్యామిలీలో, హిందూ ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ పరంపరతో నడిపించే బిజినెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, ధీరుభాయ్ అంబానీ, తర్వాత ముఖేష్ అంబానీ తర్వాత అనంత్ వాళ్ళు నడిపిస్తున్నారు బిజినెస్ని. సో దాని గురించి చదువుతాడు. తర్వాత మీకు ఈ చాప్టర్లో పార్ట్నర్షిప్ డీడ్ గురించి చదువుతాడు, కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చదువుతారు. కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ కూడా నడుపుతాయి, కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు టీఎస్ కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పేసి దాని గురించి చదువుతాడు.
తర్వాత 6th చాప్టర్ వచ్చేసి కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఎ బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఎటువంటి కంపెనీస్ ఉంటాయి, ఒకటి వచ్చేసి జాయింట్ స్టాక్ కంపెనీ ఉంటుంది, తర్వాత మల్టీ కార్పొరేషనల్ కంపెనీస్ ఎంఎన్సీస్ అంటాం, తర్వాత మీకు ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. సో ఇదంతా కూడా మీకు 6th చాప్టరు. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే వీటిపైనే ఒక్కొక్క చాప్టర్ తీసుకుని పోతాడు. అంటే ఫార్మేషన్ ఆఫ్ ది జాయింట్ స్టాక్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ మీరు ఎట్లా ఫామ్ చేస్తారు, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ది కంపెనీ ఆర్ ప్రమోషన్ ఆఫ్ ది కంపెనీ, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, గివ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. తర్వాత నెక్స్ట్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ 8th చాప్టర్. సో మీకు అందరూ తెలిసిందే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అంటే ఇట్ ఈస్ రన్ బై ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ద పీపుల్ అండ్ ద షేర్స్ ఉంటాయి. సో ఇందులో వాట్ ఈజ్ మెన్ బై పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ స్టేట్ ఇన్ బ్రీఫ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ గవర్నమెంట్ కంపెనీ, డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్. నెక్స్ట్ ఆంటర్ప్రినర్షిప్ 9th చాప్టర్. ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటంటే సొంతంగా బిజినెస్ పెట్టేదాన్ని ఆంటర్ప్రినర్షిప్ అంటాడు. రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్స్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద 3 roles ప్లేడ్ బై ద ఆంటర్ప్రినర్, రైట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆంటర్ప్రినర్ డెవలప్డ్ ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ కూడా ఆంటర్ప్రినర్ పైన ఉంటుంది. నెక్స్ట్ 10th చాప్టర్ ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే మీరు ఒక బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలంటే వాట్ ఆర్ ద ఫండమెంటల్స్. ఇందులో డిస్క్రైబ్ ద టర్మ్ మేనేజ్మెంట్, స్టేట్ ఇట్స్ నేచర్, స్టేట్ ద వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. తర్వాత 2 marks 4 marksలో డిస్క్రైబ్ ఎనీ 2 points ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ సంబంధించిన లెసన్. తర్వాత 11th వన్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్. సో ఏ బిజినెస్ కైనా మనకి ఏం కావాలి, ప్లానింగ్ కావాలి, తర్వాత ఆర్గనైజేషన్ కావాలి. సో డిస్కస్ ఎనీ 4 steps ఆఫ్ ప్లానింగ్. తర్వాత ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ 11th లెసన్ ఇది. మొత్తం ఇవాళ నేను 32 హాఫ్ అంటే 16 lessons ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి, ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, హౌ టు అంటే మనము బిజినెస్ ఎట్లా నడిపేయాలని చెప్పేసి, వాట్ ఈజ్ మెన్ బై ప్లానింగ్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ప్లానింగ్, డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి, హౌ డూ యూ ఆర్గనైజ్ ద బిజినెస్, దానిపైన ఉంటుంది. తర్వాత 12th లెసన్ స్టాఫింగ్. సో స్టాఫింగ్ అది చాలా ఇంపార్టెంట్, మ్యాన్ పవర్. సో డిస్క్రైబ్ బ్రీఫ్లీ 4 steps ఇన్వాల్వ్ ఇన్ సెలెక్షన్ ప్రాసెస్. స్టాఫింగ్ ఎట్లా చేసుకోవాలి. తర్వాత మీకు ఇందులో స్టాఫింగ్ లెసన్లో డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాఫింగ్, బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద సెలెక్షన్ ప్రొసీడ్యూర్, ఎక్స్ప్లెయిన్ ద అంటే పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే మీరు జీతం ఎట్లా పెంచుతారో దానిపైన స్టాఫింగ్ అంటారు దాన్ని. తర్వాత డైరెక్టింగ్ 13th లెసన్ డైరెక్టింగ్. సో ఇందులో హౌ టు డైరెక్ట్ ద బిజినెస్, హౌ టు సూపర్వైజ్ ద బిజినెస్, మీరు బిజినెస్ ఎట్లా సూపర్వైజ్ అని చెప్పి చేస్తారు, మీ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, వాట్ ఆర్ ద లీడర్షిప్ క్వాలిటీస్, వాట్ ఈస్ మెన్ బై డైరెక్టింగ్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టింగ్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ మార్జినల్ ఫంక్షన్స్ ఆఫ్ డైరెక్టింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్, మీరు ఎట్లా మోటివేట్ చేస్తారు మీ వర్కర్స్ అని చెప్పి ఉంటుంది. తర్వాత 14th చాప్టర్ కోఆర్డినేషన్ అండ్ కంట్రోలింగ్. అంటే మీరు బిజినెస్లో మీ వర్కర్స్తో కానీ మీ స్టాఫ్తో కానీ ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు, దాని స్టాఫ్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు దానిపైన ఉంటుంది ఇది. సో ఇక్కడ చూడండి స్టేట్ ఇన్ 2 reasons ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కంట్రోలింగ్ ద బిజినెస్. తర్వాత మీకు ఇందులో వాట్ ఈజ్ మెన్ బై ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ కంట్రోలింగ్. అండ్ 15th లెసన్ వచ్చేసి ఫైనాన్సింగ్ ఆఫ్ ది బిజినెస్. సో ఇది అందరూ తెలిసిందే, ఫైనాన్స్ ఎట్లా చేసుకోవాలి బిజినెస్కి. ఇందులో మీకు షేర్స్, డిబెంచర్స్, తర్వాత ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ పర్పస్ ఫర్ విచ్ ద బిజినెస్ నీడ్స్ ఫండ్స్, డిస్కస్ బ్రీఫ్లీ ఎనీ 4 methods ఆఫ్ రేజింగ్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ 15 lessons కూడా మొత్తం మీరు చూసుకుంటే 1 to 15 lessons కంప్లీట్గా బిజినెస్ స్టడీస్లో 1 by 1 స్టెప్ బై స్టెప్ నేచర్ ఆఫ్ ద బిజినెస్, అది ఎట్లా స్టార్ట్ చేయాలి, దాని ఎన్వైర్న్మెంట్ ఏంటి, మోడ్స్ ఆఫ్ ద బిజినెస్, కంపెనీ ఫార్మేషన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీ అంటే ఏంటి, ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి, ఎట్లా మేనేజ్ చేస్తారు, ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఏంటి, ఎట్లా స్టాఫింగ్ చేస్తారు, ఎట్లా డైరెక్ట్ చేస్తారు, ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు, ఎట్లా ఫైనాన్స్ తెచ్చుకుంటారు. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ బిజినెస్ గురించి 15 lessons ఉన్నాయి. ఇవి ఈ 15 lessons కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఏం చేయండి అంటే అన్ని 1 mark ఆన్సర్స్ చదువుకుంటూ వెళ్ళిపోండి. ఇందులో నుంచి మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే 1 mark యాడ్ చేసుకుంటా మీకు ఇలా 1 mark క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుని అనుకోండి, ఆటోమేటిక్గా ఈ 15 lessons మీరు చాలా ఈజీగా ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్ నుంచి చెప్తున్నాను ఇవన్నీ కూడా. నేను మీకు మళ్ళీ మోడల్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీస్తాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఒకసారి మనము క్రోడీకరించుకున్నాం అనుకోండి, తర్వాత మోడల్ పేపర్ పైన చేసుకోవచ్చు. సో ఇది ఆల్ అబౌట్ బిజినెస్ స్టడీస్ 15 lessons. నెక్స్ట్ క్లాస్లో నేను నెక్స్ట్ 50 lessons కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేస్తాను. సో ప్రిపేర్ కండి, టైం ఉంది, ఇంకా డైలీ 2 hours టైం ఇవ్వండి దీనికి. మొత్తం మీద ప్రిపేర్ అయిపోయేసి ఎగ్జామ్స్ మంచిగా రాసని చూసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకల్.